నమస్తే, వెల్కమ్ టు పోలవరం స్పెషల్ ఎడిషన్. తెలుగు జాతి 70 ఏళ్ల కళ పోలవరం ఆనకట్ట. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుంది. కానీ ఆ ప్రాజెక్టు నినాదాలు కాగితాలకే పరిమితమైపోయింది. వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలైపోతున్నాయి. ఇప్పటికైనా అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నదే ఎన్టీవీ సంకల్పం. అందుకే అసలు పోలవరం ప్రాజెక్ట్ ఏంటి, దాని చరిత్ర, దాని వెనుక ఉన్న వివాదాలు, రాజకీయాలు మొదలైన అంశాలను జనం ముందు పెట్టి పోలవరంపై చైతన్యం తెచ్చే ప్రయత్నమే ఇది. పోలవరం ఎంత దూరం శీర్షికన ప్రతిరోజు రాత్రి 7:30కి, ఉదయం 10:30కి విస్తృత కథనాలు ప్రసారం చేస్తాం. పోలవరం ఎంత దూరం అనే వరుస కథనాల్లో భాగంగా తొలిసారి గోదావరి ప్రస్థానంపై కథనం ప్రసారం చేస్తోంది ఎన్టీవీ. గోదావరి ఎక్కడ పుట్టింది, ఎలా ప్రవహిస్తోంది, ఎంత నీరు ఏటా వృధాగా సముద్రంలో కలుస్తోంది, నాసిక్ సమీపంలోని బ్రహ్మగిరి నుంచి తూర్పు గోదావరిలోని అంతర్వేది వరకు గోదావరి ప్రవాహంపై ఎన్టీవీ ప్రతినిధులు మరిన్ని వివరాలు మీకు అందిస్తారు. ప్రస్తుతం మనం గోదావరి ప్రవాహం మొదలయ్యే మహారాష్ట్రలోని నాసికా త్రయంబకంలో ఉన్నాం. గోదావరి నడక ఎలా సాగుతుంది, గోదావరి ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది, గోదావరిపై ఎక్కడెక్కడ ప్రాజెక్టులు కట్టారు, ఈ అంశాలన్నీ గోదావరిని ఫాలో అయి తెలుసుకుందాం. ప్రపంచంలోని ఏ నాగరికత అయినా నది ఒడ్డునే మొదలైంది. నదీ జలాలు లేని మానవ జీవితాన్ని ఊహించలేం. మనిషి గతిని ఊహించని మలుపులు తిప్పిన గోదావరి జన్మస్థలం ఇదే. ప్రస్తుతం మనం గోదావరి పుణ్యస్థలమైన బ్రహ్మగిరి చేరుకున్నాం. పవిత్ర గోదావరి ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలవుతుంది. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని పశ్చిమ కనుమల్లో ఈ ప్రాంతం ఉంది. ఇదే గోదావరి జన్మస్థలం బ్రహ్మగిరి. తొలిసారి గోదావరి జలాలను మనం ఇక్కడే చూస్తాం. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది గంగా గోదావరి ఆలయం. ఇక్కడ నందీశ్వరం నుంచి గోదావరి జలాలను చూడొచ్చు. దేశంలో అతిపెద్ద రెండో నది గోదావరి. మహారాష్ట్రలో ఇక్కడ చిన్న పాయల మొదలైన గోదావరి 7 రాష్ట్రాల గుండా 1465 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. నాసికా త్రయంబకంలో ఇక్కడ ప్రశాంత ప్రవాహంలా కనిపిస్తున్న గోదావరి కొంత దూరం ప్రయాణించాక ఉగ్రరూపం దాలుస్తుంది. ప్రస్తుతం మనం బ్రహ్మగిరిలో ఉన్నాం. బ్రహ్మగిరి నుంచి గంగా ద్వారకు బయలుదేరదాం.
ఇది బ్రహ్మగిరి పర్వతాల్లోని గంగాద్వార్. భూగర్భ మార్గం ద్వారా ప్రయాణించి మళ్ళీ ఇక్కడ గోదావరి ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ నుంచి త్రియంబకానికి చేరుకుంటుంది. గోదావరి మీద మొట్టమొదట కనిపించే ప్రాజెక్టు గంగాపూర్ డ్యాం. 1956లో నాసిక్ నగరానికి 10 కిలోమీటర్ల ఎగువన నిర్మించిన ఈ ప్రాజెక్టు నుంచే నాసిక్కు తాగునీరు అందించేవారు. ఆసియాలో మట్టితో నిర్మించిన తొలి సాగునీటి ప్రాజెక్టు ఇది. రిజర్వాయర్లో పూడిక పెరగడం, నది నుంచి వెళ్లే కాలువలు ఆక్రమణకు గురికావడంతో ఈ రిజర్వాయర్ని మహారాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. దీంతో నాసిక్ తాగునీటి అవసరాల కోసం రాజ్పూర్ వద్ద కశ్యపి డ్యాం నిర్మించారు. ప్రస్తుతం మనం గంగాద్వార్లో ఉన్నాం. గంగాద్వార్ నుంచి త్ర్యంబకేశ్వరం బయలుదేరదాం. ప్రస్తుతం మనం నాసిక్ దగ్గరలోని త్ర్యంబకేశ్వరం చేరుకున్నాం. 12 జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటి. బ్రహ్మగిరి కొండల నుంచి 3 పాయలుగా వచ్చిన గోదావరి ఇక్కడ ప్రవాహంలా మారుతుంది. ప్రస్తుతం మనం పంచవటి చేరుకున్నాం. నాసిక్ పట్టణంలోనే ఈ నది ప్రవహిస్తుంది. త్రయంబకం నుంచి 35 కిలోమీటర్లు ప్రయాణించి గోదావరి ఇక్కడికి చేరుకుంది. పంచవటికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ఇక్కడున్న రాముడు, సీత, లక్ష్మణి ఆలయాలు ఎంతో ప్రసిద్ధి. ప్రస్తుతం మనం పంచవటిలో ఉన్నాం. పంచవటి నుంచి నిజామాబాద్ జిల్లా కందకుర్తి బయలుదేరదాం. దేశంలో ఏ నదిపై లేనన్ని ప్రాజెక్టులు గోదావరిపై ఉన్నాయి. 350 భారీ మధ్య తరహా ప్రాజెక్టులని గోదావరిపై నిర్మించారు. పుట్టిన రాష్ట్రమైన మహారాష్ట్రంలోనే గోదావరి వేగానికి కళ్ళెం వేసింది మహారాష్ట్ర సర్కార్. మహారాష్ట్రలో 48%, తెలంగాణలో 18%, ఏపీలో 4% భూభాగంలో గంగానది ప్రవాహం ఉంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక భూభాగాల్ని కూడా గోదావరి జలాలు తడుపుతున్నాయి. నీటి విలువ తెలిసిన తర్వాత గోదావరిలో ప్రవహించే ప్రతి చుక్కని ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తోంది మహారాష్ట్ర. దీంతో పాటు విష్ణుపురి బ్యారేజ్, ఘాట్ఘర్ డ్యాం, అప్పర్ వైతరణ రిజర్వాయర్, డ్రేక్వాడి ఫేజ్ 2, అప్పర్ వైన్ గంగా, భండారా రిజర్వాయర్, బాబ్లీ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటివి గోదావరి మీద చాలా ఉన్నాయి. ఇటీవల మహారాష్ట్ర గోదావరి మీద ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులను నిర్మించింది. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కందకుర్తి చేరుకున్నాం. గోదావరి నది ఇక్కడే తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. మహారాష్ట్రలో 750 కిలోమీటర్లు ప్రయాణించి గోదావరి ఇక్కడికి చేరుకుంటుంది. ఆరుద్ర, త్రివేణి నదులు
ఇక్కడే గోదావరిలో కలుస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమం అంటారు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తిలో ఉంది. చారిత్రాత్మకంగా కూడా ఈ గ్రామానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గోదావరి ఒడ్డున ఇక్కడ ఉన్న శివాలయం చాలా ఫేమస్. ఒక దేశ నాగరికత చరిత్రను అక్కడి నదులు ప్రభావితం చేస్తాయి. భారతదేశ నాగరికత కూడా నదీ పరివాహ ప్రాంతంలో పుట్టిందే. తెలుగు రాష్ట్రాల్లో 770 కిలోమీటర్లు ప్రయాణించే గోదావరి తనదైన ముద్ర వేసింది. నదీ పరివాహ ప్రాంతం దేశంలోనే అతి ఎక్కువగా ఉన్న నది గోదావరి. వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తుంది. ఎన్నో జీవరాశులు మరెన్నో జలచరాలకు ఆధారం గోదారమ్మ. ప్రాణహిత, మంజీరా, కిన్నెరసానితో పాటు 14 పైగా ఉపనదుల్ని తనలో కలుపుకుంటుంది గోదావరి. నిజామాబాద్ జిల్లా కందకుర్తిలో ఉన్నాం. కందకుర్తి నుంచి ఆదిలాబాద్ జిల్లా బాసర బయలుదేరదాం. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా బాసరా చేరుకున్నాం. నిజామాబాద్ జిల్లా కందకుర్తి దగ్గర తెలంగాణలో ప్రవేశించే గోదావరి ఆ తర్వాత ఇక్కడే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి జిల్లాలో 120 కిలోమీటర్ల మేర ప్రయాణించి కరీంనగర్ జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా బాసర్లో ఉన్నాం. బాసర నుంచి కరీంనగర్ జిల్లా కాళేశ్వరం బయలుదేరదాం. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కాళేశ్వరం చేరుకున్నాం. ఇక్కడే ప్రధాన ఉపనది అయిన ప్రాణహిత గోదావరిలో కలుస్తుంది. ప్రాణహితతో పాటు మరో ఉపనది అయిన సరస్వతి కూడా భూగర్భంలో గోదావరిలో కలుస్తుందని నమ్మకం. అందుకే ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమం అంటారు. మహారాష్ట్రలో గోదావరి పుట్టిన దగ్గర నుంచి ఇక్కడి వరకు ప్రవాహాన్ని నా కొలీగ్ విసుపాల్తో కలిసి ఫాలో అయ్యాను. గోదావరి విశేషాలను వివరించే ప్రయత్నం చేశారు. ఇక్కడి నుంచి గోదావరి సముద్రంలోకి కలిసే వరకు మా ప్రతినిధి రాఘవేంద్ర రిపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సోంగోపాల్. ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది 200 కిలోమీటర్ల పైన ప్రయాణం చేస్తుంది. ఏపీలో గోదావరి నది ప్రయాణాన్ని ఎక్కడ మొదలు పెడుతుంది, ఎక్కడ ముగుస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోదావరి నది తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తంపట్నం వద్ద ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది ప్రయాణం ఎలా ఉందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో గోదావరి ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉభయ గోదావరి జిల్లాల భౌగోళిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక మూలాల్లో దేనిని కలిపినా ఈ నదీమ తల్లి పాటను ఎలుగెత్తి పాడతాయి. ప్రస్తుతం మనం పురుషోత్తంపట్నం వద్ద ఉన్నాం. ఇక్కడ నుంచి గోదావరిలో కలిసే చివరి ఉపనది శబరి వద్దకు వెళ్దాం. గోదావరి నదికున్న ముఖ్యమైన ఉపనదుల్లో శబరి ఒకటి. ఒరిస్సాలో ప్రారంభమై ఛత్తీస్గఢ్లో ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్లోని కూనవరం వద్ద గోదావరిలో కలుస్తుంది. గోదావరికి ఉపనదైన శబరి కూనవరం వద్ద గోదావరిలో కలుస్తుంది. ఒరిస్సాలో ప్రారంభమై దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కూనవరం వద్ద గోదావరి శబరి సంగమం జరుగుతుంది. మొత్తం దాదాపు 7 ఉపనదులు గోదావరిలో కలుస్తుంటాయి. ప్రరవ, పూర్ణ, మంజీరా, మన్నేరు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి.
ముందుగా గోదావరిలో ప్రణవ ఉపనది కలుస్తుంది, చివరిగా శబరి నది గోదావరిలో కలుస్తుంది. ముఖ్యమైన ఉపనదుల్లో గోదావరికి ఉన్న ముఖ్యమైన ఉపనదుల్లో శబరి ఒకటని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తంపట్నంలో ప్రారంభమైన గోదావరి, అదేవిధంగా ఒరిస్సాలో ప్రారంభమైన శబరి, ఈ రెండు నదులు కూడా కూనవరం వద్ద సంగమం అవుతున్నాయి. ఇక్కడ నుంచి గోదావరి తన ప్రయాణాన్ని పాపికొండల నుంచి కొనసాగిస్తుంది. గోదావరి నది పరివాహక ప్రాంతంతో పాటు గోదావరి చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్నాయి. జీవనోపాధిని గోదావరి నది రోజు రోజుకు కూడా మెరుగుపరుస్తుంది. లక్షలాది ఎకరాలకు సాగునీరుతో పాటు తాగునీరు కూడా గోదావరి నది అందిస్తుంది. గోదావరి పక్కన ఉన్న గ్రామస్తులు గోదావరితో ఉన్న అనుబంధం ఎటువంటిది, గోదావరి గురించి ఏం మాట్లాడతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, గోదావరి నది వల్ల మీరు ఎలా లబ్ధి పొందుతున్నారు? గోదావరి నది వల్ల గవర్నమెంట్ సహకారంతో ఎత్తిపోతల పథకాలు పెట్టి ప్రజలకు నీరు అందిస్తున్నారు, 2 పంటలు పండిస్తున్నారు. రైతులందరూ కూడా ఈ కాలువల ద్వారా నీరు వచ్చి 2 పంటలు కూడా పండించి జీవనోపాధి చేస్తున్నారు. గోదావరితో అంటే గోదావరి లేకుండా మీరు జీవితాన్ని కానీ జీవనాన్ని గోదావరి లేకుండా అసలు ఊహించుకోలేనిది. ఇంత డెవలప్మెంట్ ఏమి రైతులకు ఉండదు. అలాగని మత్స్యకారులు కానీ రైతులు కానీ ఎంతో సుఖశాంతులతోటి ఈ గోదావరి నీరు వల్లే జీవనాలు సాగిస్తున్నారు. చెప్పండి సార్, గోదావరి వల్ల ఎటువంటి లబ్ధి మీకు చేకూరుతుంది? గోదావరి లేకపోతే పంటలు ఉండవు. పంట రైతు బాగుంటేనే అందరికీ మేలుగా ఉంటుంది. ఆ తర్వాత అంటే మా 2 పంటలు పండిస్తారు పంపు స్కీముల ద్వారా. పంపు స్కీముల ద్వారా పండిస్తున్నారు. మొక్కజొన్న, చెరుకు, వరి ఆ పంట ఉంటేనే మాకు జీవనాధారం, లేకుంటే మా జీవనాధారం ఉండదు. రైతు బాగుంటేనే ఏదైనా జరిగేది. ఇది లేకుంటే మాకు మత్స్యకారులుగా చేపల ఆట ఆడుకోవడం, మత్స్యకారులు దాని మీదే జీవనోపాధి చేస్తారు. దానివల్ల అందరికీ ఉపకారం. మేము నీరు కూడా గోదావరి నీళ్ళే తాగుతాం. చుట్టుపక్కల అందరం గోదావరి నీళ్ళే తాగుతాం. ఆ నీరు లేకపోతే మాకు నడవద్దు దేనికి. గోదావరి నది పక్కన ఉండడం వల్ల మీ గ్రామం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా? పూర్తి స్థాయిలో రవాణా సదుపాయం కానీ ఇతర అంశాలన్నీ కూడా అభివృద్ధి చెందుతుంది అనుకుంటారా? గోదావరితో మీ అనుబంధాన్ని ఎట్లా చూస్తారు? మేము గోదావరి నది తీరం దగ్గరలో పుట్టడమే మా అదృష్టంగా భావిస్తున్నామండి. ఈ గోదావరి నది వల్ల మత్స్యకారులు కానీ, సామాన్యులు కానీ, ఎవరైనా రైతు రంగానికి అన్ని రకాలుగా ఒక ఈ స్కీముల ద్వారా సార్ చెప్పినట్టు అభివృద్ధి బాగుందండి. గోదావరి అనేది లేకపోతే ఇక్కడ మేము చేసేది ఏమీ లేదండి. మట్టి పీచుకోవాల్సిందండి. అన్ని విధాలుగా బాగుందండి. అదండి సార్. గోదావరి లేకుండా మీరు అంటే జీవనాన్ని మీరు ఊహించుకోగలుగుతారా? ఊహించుకోలేమండి అసలు. ఎందుకంటే మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఉన్నాం కనుక ఇది లేకపోతే ఎలా ఉంటుందని ఊహలో కూడా రాదండి. ఇప్పుడు గోదావరితో పంటలన్నీ సస్యశ్యామలంగా మారుతున్నాయి. మారుతున్నాయండి. మొక్కజొన్న కానీ, ప్యాడీ కానీ, చెరుకు కానీ, కంద కానీ, మినుము కానీ, పెసర కానీ అన్నీ కూడా ఓన్లీ ఈ గోదావరి వాటర్ వల్ల అండి. మా ఏరియా బోర్లు కూడా పెద్దగా పడవండి. గోదావరి వాటర్ లేకపోతే మేము ఏం చేయలేమండి. అంత గోదావరి అంటే అదే అండి. మీరు చివరిగా చెప్పండి సార్, అంటే గోదావరి నదీ పరివాహక ప్రాంతం కానీ, గోదావరి చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఈ గోదావరి నది వల్ల ఎలా అంటే పూర్తి స్థాయిలో ఎలా అభివృద్ధి సాగుతుందంటారు? అభివృద్ధి బాగుందండి. గోదావరి వల్ల నీరు రావటం వల్ల, గోదావరి నీరు ఉండటం వల్లే అంతా రైతులందరూ కూడా 2 పంటలు పండించి అంత డెవలప్మెంట్ బాగుంటుంది. ఇంకా బ్యారేజ్ వస్తే పర్యాటక కేంద్రం కింద అవుతుంది. పోలవరం బ్యారేజ్ రావడం వల్ల ఇక్కడ భూమి వాల్యూలు పెరిగితే అది అలాగే పర్యాటక కేంద్రం కింద అవుతుంది. అన్ని విధాల రైతులందరూ బాగుంటారని కోరుకుంటున్నాను. ఓకే, మొత్తం మీద గోదావరి లేకుండా తమ జీవితాలు లేవంటున్నారు. పూర్తి స్థాయిలో గోదావరి నది పక్కన ఉండడం వల్ల గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని కూడా చెప్తున్నారు. రెండు సార్లు కూడా పంటలు వేసుకుంటున్నాము, జీవనాన్ని సాగిస్తామని ఈ గ్రామస్తులు చెప్తున్నారు. (1465 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న గోదావరి నదిపై చిట్ట చివరన ఉంది సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. గోదావరి మీద మొట్టమొదట నిర్మించిన బ్యారేజీ ధవళేశ్వరం 1847లో ప్రారంభించి 1852లో పూర్తి చేశారు సర్ ఆర్థర్ కాటన్. 1987లో వచ్చిన వరదలకు బ్యారేజ్ దెబ్బతినడంతో మరమ్మతులు చేసిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు కాటన్ పేరు పెట్టింది. బ్యారేజ్ కట్టకముందు కరువు కాటకాలు, వరదలతో అల్లాడిన ఈ ప్రాంతం బ్యారేజ్ నిర్మించిన తర్వాత సస్యశ్యామలమైంది. ఈ బ్యారేజ్ దాటిన తర్వాత గోదావరి వశిష్ట, గౌతమి అనే 2 పాయలుగా చీలి సముద్రంలో కలుస్తుంది. ఈ బ్యారేజ్తో ఉభయ గోదావరి జిల్లాలు సస్యశ్యామలం అవుతున్నాయి. ఈ బ్యారేజ్ దాటిన తర్వాత గోదావరి నీరంతా వృధాగా పోతుందని చెప్పుకోవాలి.
ప్రస్తుతం మనం ధవళేశ్వరంలో ఉన్నాం. ధవళేశ్వరం నుంచి గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే వద్దకు వెళ్దాం. (1465 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం. ఒకవైపు లక్షలాది ఎకరాలకు సాగునీరు, మరోవైపు కోట్లాది మందికి తాగునీరు అందిస్తుంది అఖండ గోదావరి. 3 రాష్ట్రాల్లో ప్రవహించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. ఇప్పుడు అక్కడే కరెక్ట్గా అంతర్వేది వద్ద ఉన్నాం. గోదావరి నదీ జలాలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలుస్తున్నాయి. చూడవచ్చు, సముద్రం నీరు గోదావరిలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ కనిపిస్తున్న అలల వరకు గోదావరి నది వెళ్తుంది, అక్కడ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. కెమెరామెన్ ప్రభాకర్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, అంతర్వేది. ఇది గోదావరి కథ. రేపటి కథనంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆలోచన ఎప్పుడు వచ్చింది, రాజకీయాలకు అది ఎలా బలైపోయింది, ఇలాంటి అంశాలతో కూడిన పోలవరం ప్రాజెక్ట్ చరిత్రతో రేపటి స్పెషల్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.